తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధంతో అనంతపురంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురం పొలిటికల్ స్క్రీన్ అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ వైపు నుంచి దాడి ముంచుకొస్తుందో తెలియని రణరంగంలా మారిపోయింది. అనంతపురం గడ్డ ఒకవైపు అక్రమాస్తుల ఆరోపణలు, మరోవైపు దమ్ముంటే నిరూపించు అంటూ ఓపెన్ ఛాలెంజ్లు. కట్ చేస్తే నేతల ఇళ్ల సమీపంలో కిలోల కొద్దీ రాళ్ల కుప్పలు ప్రత్యక్షం కావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనంతపురంలో గత కొన్నేళ్లలో ఈ రేంజ్ పొలిటికల్ వార్ నడవడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. అనంతపురం పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి, కానీ ఈసారి అది కాస్త పీక్స్ కు చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ వివాదం రాజుకుంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేపై తోపుదుర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అక్రమంగా వందల కోట్ల ఆస్తులు సంపాదించారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలు కాస్త అధికార పార్టీ క్యాంపులో పెను తుఫాన్ రేపాయి. తోపుదుర్తి చేసిన కామెంట్స్ పై టీడీపీ ఎమ్మెల్యే అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాపై చేసిన అక్రమాస్తుల ఆరోపణలు పూర్తిగా అబద్ధం. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ ఆరోపణలను నిరూపించు, నేను సిద్ధం అంటూ ఓపెన్ సవాల్ విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. నేతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు పార్టీల క్యాడర్ రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. సరిగ్గా ఇదే సమయంలో అనంతపురంలో ఒక షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రాళ్ల కుప్పలు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఈ రాళ్లను చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడానికి, బీభత్సం సృష్టించడానికి ఈ రాళ్లను ముందే ఇక్కడ సిద్ధం చేసుకున్నారేమో అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఏ క్షణమైన ఘర్షణ జరిగి అనంతపురం రక్తసిక్తమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపించింది. రాళ్ల కుప్పల సమాచారం అందడమే ఆలస్యం. అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలు చేజారిపోకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఇరు నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద వందలాది మంది ఖాకీలు మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి ఇరు వర్గాల కార్యకర్తలు గుమిగూడకుండా కట్టడి చేశారు. ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు తోపుదుర్తి ఇంటి పరిసరాల్లో ఉన్న ఆ ప్రమాదకరమైన రాళ్ల కుప్పలను మున్సిపల్ సిబ్బంది సహాయంతో హుటాహుటిన అక్కడి నుంచి తొలగించారు. పోలీసులు సకాలంలో స్పందించి ఆ రాళ్లను క్లియర్ చేయడంతో ఒక పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే పోలీసులు రంగంలోకి దిగి అనంతపురంలో పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారు. కానీ నేతల మధ్య, క్యాడర్ మధ్య లోపల ఉన్న పొలిటికల్ మంటలు ఎప్పుడు ఎలా పేలుతాయో అని సామాన్య ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరి అనంతపురంలో రగులుతున్న ఈ హాట్ పొలిటికల్స్ వార్పై తోపుదుర్తి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే సవాళ్లపై ఎటువైపు వెళ్తుందో చూడాలి. మరి ప్రకాష్ రెడ్డి గారు ఇంకా ఏమైనా ఉందా చెప్పండి, చెప్పండి. నేను ఫెయిర్ గా ఉంటాను. 100% ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడడం లేదు, ఉన్నాయి, తీసేశారు. ప్రకాష్ రెడ్డి గారు ఆయన వీరపడకలను చూపించిన ఆయన ఉన్నాడు బయట రమ్మను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కదా. ప్రకాష్ రెడ్డి ఇల్లు కూడా చూడాలని. ఎవరు సిద్ధయ్యనా ఉదయనా ఎవరు ఉన్నాడు సూపర్ అమ్మా, సూపర్. నువ్వు లోపల కాట్లే మేము చాలా ఓపికగా ఓపికగా ఉన్నాం సార్. 2 సంవత్సరాల పాటు చాలా ఓపికగా ఉన్నాము. ఓపిక లేదు సార్. వాళ్ళని బయటికి చట్టం లేదు సార్. చట్టానికి మేము ఎప్పుడు సహకరిస్తాం సార్. కానీ చట్టం మీ చేతుల్లో తీసుకుంటున్నారు సార్. మీరు ఏమైనా మాట్లాడతారు. మీరు ఏం చెప్పినా అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. మీరు చెప్పేది అవసరం లేదు. అవసరం లేదు. గేట్లు దిగాలేదు. ఎందుకు సార్? ఎందుకు సార్? గేట్ అయిటా గేట్ ఎంతమంది రావాలనుకుంటున్నారో పర్మిషన్
పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలి? వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయిగా చేయాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే. రండి, ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి నాకు. మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉండాలని చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమైనా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోగుతూ ఇంటి మీద పడ్డమే మాకు కనిపిస్తుంది. పంపిన ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన ఉన్నామంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. Hayır.